మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈరోజు ఆస్క్ మనీ పర్ షో మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు ఈ 2026 స్టార్ట్ అయిన తర్వాత మనం మీట్ అవుట్ ఇదే ఫస్ట్ టైం కదా. మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే రిమైండ్ చేద్దాం అనుకుంటా. ఎందుకంటే మనం బిజీ లైఫ్లో పడిపోయి వీటి మీద యాక్షన్ తీసుకోవడం అయితే మర్చిపోతుంటారు. నేను రిమైండ్ చేశానైనా కూడా వీటిని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీ పర్సనల్ లైఫ్లోని ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి 3-4 థింగ్స్ అయితే రిమైండ్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ థింగ్, మనలో చాలా మంది ఎవ్రీ న్యూ ఇయర్ కి SIP టాప్అప్ చేయాలనుకుంటాం కదా. ఒకవేళ మీరు జాన్లోనే SIP టాప్అప్ గోల్ పెట్టుకున్నట్టయితే ఇప్పటివరకు చేయకపోతే SIPs అయితే టాప్అప్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఫైనాన్షియల్ గోల్స్ త్వరగా అచీవ్ చేయడానికి అయితే అది హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్ థింగ్, మనం డబ్బులు ఎలా సంపాదించాలి అండ్ ఆ సంపాదించిన డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ దాన్ని ఎలా గ్రో చేయాలని ఆలోచిస్తాం. కానీ వెల్త్ ప్రొటెక్షన్ పార్ట్ ఏదైతే దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంటాం. వెల్త్ ప్రొటెక్షన్ అనగా నేను ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతా అనుకున్నారేమో. నో, ఇన్సూరెన్స్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ దానికన్నా ఇంపార్టెంట్ థింగ్ అయితే మాట్లాడదాం అనుకున్నాను. మీరు సేవింగ్ చేస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఇలా చాలా చోట్ల మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో రేపు ఉదయం మనకి ఏదైనా రిస్క్ జరిగితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఎంత వెళ్ళాలన్నది మనం ఒక వీలునామా అన్నది రాసి పెట్టకపోతే ఏమవుతుందంటే అది ఫ్యామిలీస్ మధ్యలో ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. మీలో అనుకోవచ్చు నా ఫ్యామిలీలో అలాంటి గొడవలు అవ్వవు అని చెప్పి. ఒకవేళ అలా అనుకున్నట్టయితే దట్ ఈస్ రాంగ్. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు మీరే ఆన్సర్ నాకు చెప్పక్కర్లేదు, మీకు మీరే దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ సిబ్లింగ్స్ మధ్యలోని ఫైట్ రాదు, నేను మా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం చాలా క్లోజ్గా ఉంటాం, చాలా మంచి బాండింగ్ ఉంటుంది అనుకున్నట్టయితే మీ చిన్నప్పుడు ఎప్పుడు కూడా బొమ్మల గురించి కొట్టుకోలేదా, ఒక బొమ్మ గురించి కొట్టుకోలేదా? రేపు ఉదయం ఆస్తి వచ్చినప్పుడు ఆస్తి గురించి కొట్టుకోరని మీరు ఎలా అనుకుంటారు? ఆ గొడవలు అవ్వని ఎలా అనుకుంటారు? అండ్ ఇన్ఫాక్ట్ ఆ గొడవలు అవ్వకుండా ఉండి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలంటే మీరు చేయాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ ఆ వీలునామా రాయడం. వీళ్ళు రాసినట్టయితే సింపుల్ ఒక పేపర్ మీద రాసే పార్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఫ్యామిలీస్ దాని తర్వాత కొట్టుకుని రిలేషన్స్ స్పాయిల్ అయిపోతుంటాయి. అండ్ ఈ వీలునామా రిలేటెడ్ గా చాలా మంది అనుకుంటారు ఇది ఓన్లీ 50s ఏజ్ అబవ్ వాళ్ళే రాయాలని చెప్పి. నో, మీరు ఈవెన్ 25s 30s లో ఉండి కొత్తగా పెళ్లి అయింది మీకు, మీ దగ్గర సేవింగ్స్ పెద్దగా లేకపోయినా మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుందిగా, తీసుకుని ఉంటారుగా. నో, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ లోని ఏదైతే క్లెయిమ్ ఒకవేళ రిస్క్ జరిగినట్టయితే వచ్చినట్టయితే ఆ క్లెయిమ్ లో ఎంత పార్ట్ ఎవరికి వెళ్ళాలన్నది మీరు క్లియరిటీతో రాయకపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఇలా మన ఫ్యామిలీ మధ్యలో కాన్ఫ్లిక్ట్ రాకుండా మనం ఉన్నప్పుడు మాత్రం కాదు, మన తదనంతరం కూడా వాళ్ళు కలిసి ఉండాలి అని చెప్పి మీరు అనుకున్నట్టయితే నా ఒక్క రిమైండర్ ఏంటంటే వీలునామా రాయండి. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అసెట్స్, ఓకే, అసెట్స్ అనగా ఫిజికల్ అసెట్స్ మాత్రమే కాదు, ఫిజికల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్, డిజిటల్ అసెట్స్. అంటే మీరు ఒకవేళ బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీ తదనంతరం మీ మొబైల్ ఎవరికి వెళ్తుంది, మీ కాంటాక్ట్స్ ఎవరికి వెళ్తాయి. మీరు ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయితే ఆ కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకుని ఎలా వీలునామా రాయాలి అండ్ దాని రిలేటెడ్ గా మొత్తం మిమ్మల్ని గైడ్ చేసి ఒక వీడియో ఛానల్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఇక్కడ ఐ బటన్ లో ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దిస్ ఇస్ సెకండ్ పార్ట్. థర్డ్ థింగ్, మనలో చాలా మంది మన ఫైనాన్షియల్ ప్లానింగ్, మన రిటైర్మెంట్ రిలేటెడ్ కావచ్చు, పిల్లల గోల్స్ రిలేటెడ్ గోల్ ప్లానింగ్ చేసుకునే ఉంటాం. చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఒకవేళ చేయకపోతే తప్పకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ మీ అంతటి మీరు చేసుకోవడానికైనా లేకపోతే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ ని అప్రోచ్ అవ్వడానికైనా ప్రయత్నించండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతారు. అండ్ మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నట్టయితే మన గోల్స్ చేంజ్ అవుతుంటాయి కదా. 2 years బ్యాక్ ఒక గోల్ అనుకుని ఉంటాం, మన లైఫ్ స్టైల్ మారే కొద్దీ గోల్స్ మారుతుంటాయి కదా. ఆ గోల్ ఏదైతే మారుతుందో దాన్ని బట్టి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఆ ట్వీక్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ట్వీక్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటే వాటిలో ఒకసారి రివ్యూకి టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ 3-4 థింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే బిజీ లైఫ్ లో పడిపోయి వీటిని ఇగ్నోర్ చేసేస్తుంటాం. సో ఒకసారి రిమైండ్ చేద్దాం. నేను రిమైండ్ చేసినట్టయితే మీ మైండ్ లో ఎక్కడో చోట ఉంటుంది అండ్ ఇమీడియట్ గా కాకపోయినా ఎప్పుడైనా కూడా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తారు కదా అని అయితే రిమైండ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు పంపించిన క్వశ్చన్స్ ఏవైతే వాటికి క్విక్ గా ఆన్సర్ చేసేస్తాను. క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ రామకృష్ణ గారే కాదు, చాలా మంది వ్యూవర్స్ ఈ వీక్ ఈ కంపెనీ రిలేటెడ్ గా అడుగుతున్నారు. క్యూపిడ్ గురించి మాట్లాడండి. క్యూపిడ్ ఈయనైతే అడుగుతున్నారు షేర్ ప్రైస్ టార్గెట్ 2026 లో ఎంత, ఫండమెంటల్స్ పరిస్థితి ఏంటి, కంపెనీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, మాట్లాడుకుందాం. క్యూపిడ్ హిస్టరీ గురించి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఎవరికైతే ఐడియా లేదు జస్ట్ బ్రీఫ్ గా సమ్మరైజ్ చేసేస్తాను. ఒక ఓల్డ్ ఏజ్ ప్రమోటర్స్ ఈ కంపెనీని రన్ చేస్తుంటారు. వాళ్ళకి సక్సెషన్ లేకపోవడం వల్ల బిజినెస్ రన్ చేయలేక వాళ్ళు అమ్మేశారు. వాళ్ళు రన్ చేసినప్పుడు ఆఫ్రికాకి టెండరింగ్ ప్రాసెస్ లోని ఉమెన్ కాండమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేస్తూ ఉండేవారు. బిజినెస్ కూడా వాజ్ డూయింగ్ గుడ్. వాళ్ళు ఒక సీఈఓని అపాయింట్ చేస్తున్నారు, ట్రై చేస్తారు, అవన్నీ ఫెయిల్ అయ్యారు. దానివల్ల వాళ్ళు రన్ చేయలేక బిజినెస్ న్యూ ప్రమోటర్ అమ్మేశారు.
చేశారు. న్యూ ప్రమోటర్ ఎక్వైర్ చేసిన తర్వాత FMCG ప్రొడక్ట్స్ ని యాడ్ చేస్తా ఉన్నారు. దాంతో మనకి స్టాక్ ప్రైస్ మూవ్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఆ మూవ్ అవడం ఎంతలా మూవ్ అయిందంటే ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఓకే, ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిందంటే రామకృష్ణ గారు 2026 లో టార్గెట్ అడుగుతున్నారు కదా, మీకు కొన్ని నెంబర్స్ చెప్తా. ఓకే, ఈ నెంబర్స్ బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, కంపెనీ చేస్తున్న పీక్ రెవెన్యూ 267 crores. వాళ్ళ కెపాసిటీ ప్రెసెంట్ ఏదైతే ఉన్నదో దానికి ఇంకొక 1.5 times కెపాసిటీ యాడ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ₹100 వర్త్ వీళ్ళు ప్రొడక్ట్ తయారు చేయగలిగినట్టయితే వీళ్ళు నెక్స్ట్ కెపాసిటీ యాడ్ అయినట్టయితే వీళ్ళు 250 వర్త్ ప్రొడక్ట్స్ తయారు చేయగలుగుతారు. అంటే ప్రెసెంట్ 260 crores రెవెన్యూ చేస్తుంది కదా కంపెనీ. ఆ న్యూ కెపాసిటీ యాడ్ అయిపోయిన తర్వాత ఓకే 100% కెపాసిటీ యూటిలైజేషన్ తో కంపెనీ రన్ అవుతున్నట్టయితే ఓకే, అంటే పీక్ ఆఫ్ ద రెవెన్యూ టచ్ న్యూ కెపాసిటీ యాడ్ అయిన తర్వాత వీళ్ళు పీక్ రెవెన్యూ ఎంత టచ్ చేయొచ్చు అంటే 660 crores రెవెన్యూ టచ్ చేయొచ్చు. అది ఎప్పుడు అవుతుందో దేవుడు తెలియాలి. బట్ ఓకే, అది జరిగిన తర్వాత ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారంటే 660 crores రెవెన్యూ టచ్ చేయగలుగుతారు. ఫ్రైడే రోజు స్టాక్ కరెక్ట్ అయింది కదా, కరెక్ట్ అయిన తర్వాత కూడా స్టాక్ 11,200 crores మార్కెట్ క్యాప్ అయితే ట్రేడ్ అవుతున్నది. దాన్ని బట్టి అంటే ఆ న్యూ కెపాసిటీ యాడ్ పీక్ రెవెన్యూ టచ్ అయిన తర్వాత కూడా మన మల్టిపుల్స్ ఇప్పుడు మీరు ఇచ్చే చూసినట్టయితే 16 times మల్టిపుల్స్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ ఓకే ఇవ్వడానికి మీరు రెడీ అవుతున్నారు. అండ్ అదే ప్రాఫిట్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే కరెంట్లీ 60 crores బాటమ్ లైన్ అయితే వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. అండ్ సేమ్ మార్జిన్సే వీళ్ళు పీక్ రెవెన్యూ టచ్ అయినప్పుడు మెయింటైన్ చేయగలిగారు అనుకోండి. అప్పుడు వీళ్ళు 155 crores బాటమ్ లైన్ అయితే జనరేట్ చేయగలుగుతారు. అంటే పీక్ కేస్ మనం తీసుకున్నా కూడా ఆ పీక్ కేస్ వీళ్ళు టచ్ చేసినా మీరు 72 times మల్టిపుల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అండ్ ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 2 years వీళ్ళు 330 crores టాప్ లైన్ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. అది జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు. ఒకవేళ అది జరిగినా కూడా మీరు ఈ రోజు మేనేజ్మెంట్ ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో ఆ గైడెన్స్ ఆధారంగా తీసుకున్నా కూడా మీరు 30 times పైనే ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఈ స్టాక్ కొనడానికి వెళ్తున్నట్టయితే. సో దీన్ని బట్టి అది కరెక్ట్ డెసిషనా కాదా అన్నది అర్థం చేసుకోండి. సో స్టాక్ ప్రైస్ పెరగడం రిలేటెడ్ గా అంటారా, మార్కెట్ ఒక టాక్ ఏంటంటే J-Dash బెట్టింగ్ యాప్. ఓకే, అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. సో అర్థం కాని వాళ్ళకి ఏం చేయలేం. సో మీరు స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చేసి చేయడానికి వెళ్ళొద్దు. ఓకే, మీరు రాంగ్ సైడ్లో పీక్లోని ఇలాంటి స్టాక్స్ కొన్నట్టయితే అన్నెసరీ మీ హార్డ్ అండ్ మనీని కోల్పోయిన వాళ్ళు అయితే అవుతారు. జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్. మై నెక్స్ట్ క్వశ్చన్ వంశీ గారు అడుగుతున్నారు. మై ఏజ్ ఇస్ 29 years old. ఐఎమ్ ఏ IT guy. మీ అండ్ మై వైఫ్ ఎర్న్ టుగెదర్ 1.65 lakh rupees per month. అండ్ చాలా ఎక్స్పెన్సెస్ అయితే డ్రాస్టికల్లీ కట్ డౌన్ చేస్తాం ఈ వీడియోస్ చేసిన తర్వాత. వీఆర్ ఇంక్రీజింగ్ మై SIP అమౌంట్ కూడా రీసెంట్ టైంలోని 80,000 కి అయితే ఇంక్రీజ్ చేస్తాం ఇద్దరం కలిపి. అండ్ ఇద్దరికి హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs ఉన్నది. ఆఫీస్ నుంచి 3 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. అండ్ టర్మ్ ప్లాన్ త్వరలోనే తీసుకుందాం అని అయితే ఆలోచిస్తున్నాం. కరెంట్లీ ఆఫీస్ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కవరేజ్ ఉన్నది. అండ్ అసెట్స్ విషయంకి వచ్చేసరికి స్టాక్స్ 3.5 lakhs వర్త్ హోల్డ్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ 7.5 lakhs వర్త్ హోల్డ్ చేస్తున్నాను. PF లో 1.5 lakh ఉన్నది. అండ్ 2 plots ఉన్నాయి. రెండు కలిపి వాల్యూ 25 lakhs. మ్యూచువల్ ఫండ్ SIP విషయంకి వచ్చేసరికి పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ లోని టాటా స్మాల్ క్యాప్, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్, నిపాన్ స్మాల్ క్యాప్, బంధన్ స్మాల్ క్యాప్, గోల్డ్ ETF అండ్ మోతిలాల్ నాస్డాక్ ఫండ్ లోని SIP చేస్తున్నట్టుగా రాశారు. అండ్ క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి నా SIP ఎలొకేషన్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ గానే ఉన్నదా అని అడుగుతున్నారు. సెకండ్ థింగ్, ఐ వుడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ ది హౌస్ ఇన్ మై ల్యాండ్ ఆఫ్టర్ 2 years. which I have mentioned above. For that, I have a separate money 7 lakhs hybrid mutual fund లో ఉన్నది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి ఏదో 1 plot సెల్ చేసుకొని హోమ్ లోన్ తీసుకుని కానీ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాను. సో సజెషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. థర్డ్, ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ మై ఎక్స్పెన్సెస్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 30,000 rupees per month అయితే ఉంటాయి. సో ప్లీజ్ గైడ్ మీ. ఐ వాంట్ టు రిటైర్ ఇన్ 5 years ఫ్రమ్ IT జాబ్ అండ్ విల్ డూ స్మాల్ అదర్ వర్క్ ఫర్ సర్వైవల్. సో ప్లీజ్ హెల్ప్ మీ ఫర్ మై రిటైర్మెంట్ ప్లాన్. ఐఎమ్ థింకింగ్ టు క్రియేట్ ఏ 1.5 crores రిటైర్మెంట్ కార్పస్. 5 years అంటే చాలా టూ ఎర్లీ అయిపోద్దేమో అండి. సో మీరు ఏదైతే సర్వైవల్ రిలేటెడ్ గా వర్క్ చేయాలనుకున్నారో దాని రిలేటెడ్ గా ఫుల్ క్లారిటీ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేవింగ్స్ పార్ట్ పరంగా మీరు చేస్తున్నారు, కానీ సేవింగ్స్ తో పాటు మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారు దాని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీ అండ్ దాని రిలేటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నా కమింగ్ టు మీ SIPs విషయంకి వచ్చేసరికి వై మిడ్ క్యాప్? ఎందుకంటే నాకు పర్సనలీ నా ఒపీనియన్ అంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో రిస్క్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్లో ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. రిటర్న్స్ పరంగా మనకి మిడ్ క్యాప్ కన్నా స్మాల్ క్యాప్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వై మిడ్ క్యాప్? సో మిడ్ క్యాప్ బదులు పికప్ ఏ స్మాల్ క్యాప్. ఇఫ్ మీ రిస్క్ అప్డేట్ పరంగా స్మాల్ క్యాప్స్ సెట్ అవుతాయి అన్నట్టయితే దట్స్ అ బెటర్ చాయిస్ అవుతుంది. మిగిలిన అదర్ ఫండ్స్ వైజ్ ఫైన్ అండి, యూ కెన్ కంటిన్యూ యువర్ ఫండ్స్. అండ్ కమింగ్ టు రిటైర్మెంట్ విషయంకి వచ్చేసరికి నెక్స్ట్ 5 years లో రిటైర్ అవ్వాలంటున్నారు కదా. 1.5 crores కార్పస్ క్రియేట్ చేయాలంటే మీరు ఇప్పుడు ఏదైతే మీ ఎక్స్పెన్సివ్ పోగా సేవింగ్స్
క్యాలిక్యులేషన్ ఆల్రెడీ చేసాను. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. దాన్ని బట్టి చూసినట్టయితే 1.5 అనేది కొంచెం కష్టం అవుతుంది 5 ఇయర్స్‌లో అంటే. మీరు కొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టయితే 1.5 క్రోర్స్ అయితే సేవ్ చేయగలుగుతారు. బట్ ఈ 1.5 కార్పస్ మాత్రమే కాకుండా నా సజెషన్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారో దాని రిలేటెడ్‌గా క్లారిటీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లోని దాని రిలేటెడ్ మీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మీ స్కిల్స్ దాని గురించి బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా బిల్డ్ చేసుకున్నట్టయితే దెన్ కాల్ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతది. అండ్ ఇల్లు కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్‌గా అగైన్ హోమ్ లోన్, ప్లాట్ అమ్మాలంటే మీకు ఆల్రెడీ జాబ్ క్విట్ చేయాలని మైండ్‌లో ఉన్నది కాబట్టి లోన్ తీసుకోవడం ఈజ్ రిస్కీ. ఎందుకంటే మీరు జాబ్ క్విట్ చేయాలంటే కష్టం అవుతది ఈఎంఐస్ ఉన్నప్పుడు. సో ప్లాట్ అమ్మి కన్‌స్ట్రక్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అయితే అవుతుంది. కమింగ్ టు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు కదా! సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జాబ్‌లో ఉండగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. దట్ టూ మాక్సిమం సమ్ అష్యూర్డ్‌కి తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీరు జాబ్ క్విట్ చేసిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఇన్‌కమ్ ప్రూఫ్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఆ టైంలో ప్రొవైడ్ చేయాలి. డిఫికల్టీ వస్తుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ మనం ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. అండ్ ఇన్‌ఫాక్ట్ సాలరీడ్ పీపుల్‌కి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లోని 15% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ ఒకవేళ మీ వైఫ్ పేరు మీద కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అనుకోండి, ఉమెన్‌కి వీళ్ళు 15% అడిషనల్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే సాలరీడ్ అయినట్టయితే 15% వస్తది. ఉమెన్ అయినట్టయితే ఇంకో 15% అంటే 30% డిస్కౌంట్ వస్తది. అండ్ 2 crore సమ్ అష్యూర్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కి కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వీళ్ళు ₹876 పర్ మంత్ ప్రీమియంకి ఆఫర్ చేస్తున్నారన్నమాట. అండ్ వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నారు. 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ ఈవెన్ క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్‌గా 64 క్రిటికల్ ఇల్నెస్‌లు కూడా వీళ్ళు క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌లో కవర్ చేస్తారు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి క్లెయిమ్ వచ్చిన టైంలోని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉన్నది అనుకోండి, వీళ్ళు 3 అవర్స్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఎవరైతే ఇప్పటివరకు మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇది. వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ వంశీ గారు మీకైతే ఇది మస్ట్ అండ్ షుడ్. అండ్ మిగిలిన అదర్ ఏవైతే మీకు గైడెన్స్ ఇచ్చానో అవన్నీ కూడా ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ పట్టు వదలని విక్రమార్కుల్లో అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కి ఒక క్లారిటీ అయితే ఈ రోజు ఇచ్చడానికి ప్రయత్నిస్తాను. హలో సాగర్, ఐ హావ్ బీన్ ఆస్కింగ్ యూ రెగ్యులర్లీ అబౌట్ యువర్ జాబ్ టు యూట్యూబ్ జర్నీ. ఐ వుడ్ లైక్ టు నో ఆన్సర్స్ ఫర్ ఫ్యూ క్వశ్చన్స్. హౌ మచ్ బర్న్ రేట్ యూ మెయింటైన్ ఫర్ యువర్ రెగ్యులర్ నీడ్స్? సెకండ్, హౌ యూ ప్లాన్ ఫర్ యువర్ కిడ్స్ ఎడ్యుకేషన్? థర్డ్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి? ఫోర్త్, వాట్ ఈస్ యువర్ ఇనిషియల్ ఛాలెంజెస్ immediately after you quitting the job? Fifth, what steps you took before leaving the job? Sixth, how much investment you hold when you left? Seventh, how you transition from job to empty no income phase which is of YouTube. If there is anything which I have missed, please add them. It is extremely important for me to understand. నాకు అర్థమైందండి మీరు మీ ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ప్లాన్ చేస్తున్నారని. మిగిలిన వ్యూవర్స్‌లో కూడా ఎవరైనా కూడా ఎట్ సమ్ పాయింట్ జాబ్‌కి వచ్చేసి ఓన్‌గా స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా. సో ఈ జర్నీ మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మీకు కూడా ఒక డైరెక్షన్ అయితే దొరుకుతుంది. నేను జాబ్ క్విట్ చేసింది 2016లో క్విట్ చేశాను. సో 16లో క్విట్ చేశానంటే 2015లో నేను జాబ్ క్విట్ చేద్దామని ప్లాన్ చేయలేదు. ఇట్ వాజ్ వే బిఫోర్ ప్లాన్ అనమాట. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈ మొత్తం ప్రాసెస్ నేను 3 ఫేసెస్లో డివైడ్ చేశాను. ఒకటి జాబ్ క్విట్ చేయకముందు, క్విట్ చేసిన పీరియడ్లోని, అండ్ క్విట్ చేసిన తర్వాత. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫేస్ నేను జాబ్ క్విట్ చేయక ముందు అని బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఈ టైంలో నేను తీసుకున్న స్టెప్స్ ఏవైతున్నాయో అవే నాకు మేజర్ ఫౌండేషన్లో అయితే హెల్ప్ఫుల్ అయ్యి. నేను 2016లో క్విట్ చేశాను అన్నాను కదా, 2011 ఎండింగ్ ఆర్ 12 మిడిల్ ఈ పీరియడ్లోని నా మైండ్లో వచ్చేసింది నేను జాబ్ క్విట్ చేసేద్దాం, ఓన్గా స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే నేను ఆల్రెడీ మా సీనియర్ లెవెల్కి వచ్చేసాను జాబ్లోని. అండ్ నాకు క్లియర్లీ అర్థమవుతుంది కార్పొరేట్ వరల్డ్లో వర్క్ చేసిన వాళ్ళకి రిలేట్ అవ్వగలుగుతారు. ఒక లెవెల్ దాటిన తర్వాత ప్రతి కార్పొరేట్ జాబ్లోని మన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఇంకా కార్పొరేట్ పాలిటిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయని చాలా మంది ఐడియా ఉంటుంది. సో నాకు క్లియర్లీ కనబడుతుంది ఐ వాజ్ డూయింగ్ రియలీ గుడ్. బట్ నాకు తెలుసు ఇంకా నెక్స్ట్ 4-5 ఇయర్స్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ దాని తర్వాత ఏంటనేది నాకు క్లారిటీ రావట్లేదు. దాని తర్వాత నేను ఆ కార్పొరేట్ పాలిటిక్స్ ప్లే చేయగలను అంటే నాతో అయ్యే పని కాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. అంటే ముందు ఎలా ఉంటాను, వెనకాల అలాగే ఉంటాను. నా వల్ల అవ్వదు, అది నాకు తెలుసు. సో అవ్వనప్పుడు నేను ఆ ఎన్విరాన్మెంట్లోని సర్వైవ్ అవ్వగలుగుతానా, గ్రో అవ్వగలుగుతానా అంటే నాకు అది క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. సో దాంతోని నేను నెక్స్ట్ 4-5 ఇయర్స్లోని ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఫేస్ ఏంటి అన్నది అనిపించింది. సో నెక్స్ట్ జాబ్ వద్దు, ఇంకా ఏ కంపెనీకి వెళ్ళినా కూడా సేమ్ థింగ్. ఎందుకంటే సీనియర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి. సో ఓన్గా స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. సో ఫస్ట్ థింగ్ ఓన్గా స్టార్ట్ చేయాలన్నప్పుడు నేను చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే సుమాతో జోష్తో ఇద్దరితో కూర్చుని ఇలా జాబ్ క్విట్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. దెన్ వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అంటే ఇప్పుడు అంతా బాగుంది కదా, మన లైఫ్ స్టైల్ పరంగా బాగుంది, ఇన్కమ్ బాగుంది, ఎందుకంటే ఇది నా మైండ్లో ఉన్నది,
నాకు క్లియర్లీ కనబడుతుంది. సో అట్ సమ్ పాయింట్ అయితే నేను క్విట్ చేయాలి. సో అది ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్ అని చెప్పి వాళ్ళు చెప్పాను. దెన్ వాళ్ళు కూడా ఓకే మనకు బాగుంటది అండ్ ఇన్ఫాక్ట్ నీకు కూడా కొంచెం స్ట్రెస్ లెవెల్ అవి తగ్గుతాయి అంటే లెట్స్ టేక్ దట్ కాల్ అన్నారు. సో దెన్ వాళ్ళకి చెప్పాను ఓకే క్విట్ చేయాలంటే అంత ఈజీ కాదు, మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఏవైతే అవి నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఒకసారి అవ్వదు. ఈ పాయింట్ స్ట్రెస్ చేయాలనుకున్నాను, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఇమీడియట్ గా కట్ డౌన్ చేసేయచ్చు, రిటైర్ అయిపోయినా లేకపోతే జాబ్ క్విట్ చేసిన కట్ డౌన్ చేసేయచ్చు అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కట్ డౌన్ చేయాలంటే ఇట్స్ ఏ మైండ్ సెట్ షిఫ్ట్. ఇంకా దానికి టైం పడుతుంది. సో ఇనిషియల్గా ఓకే కొన్ని అన్నెసరీ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడం స్టార్ట్ చేసాం. దెన్ దాని నెక్స్ట్ ఇయర్ మేము అప్పట్లో హాలిడేస్ చాలా ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళు. సో హాలిడేస్ కట్ డౌన్ చేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత మేజర్ టికెట్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయంటే ఎక్కువ స్పెండ్ చేసే హాలిడేస్ ఏవైతే ఉంటాయో అవి మానేయడం స్టార్ట్ చేసాం. ఇలా ఏవైతే మేజర్ ఎక్స్పెన్స్లు ఉన్నాయో అవి కట్ డౌన్ చేయడం, సేవింగ్స్ పెంచడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎంత సేవింగ్ ఉంటే మనకి అంత ఫ్యూల్ ఉంటుంది. అంటే జాబ్ క్విట్ చేసిన తర్వాత అన్ని సంవత్సరాలు మన ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీని ఎక్స్టెండ్ చేయగలుగుతాం, సక్సెస్ రావడానికి టైం పట్టినా కూడా అన్నది నాకు క్లారిటీ ఉన్నది. సో అందుకని సో మేజర్ థింగ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా ఎక్స్పెన్స్లు ఏవైతే దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాను. దాని తర్వాత సెకండ్ థింగ్ జాబ్ క్విట్ చేసి ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేయాలి. ఓకే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వేరే బిజినెస్ల గురించి మాట్లాడారు. దెన్ వాటి రిలేటెడ్గా ఆలోచించడం, స్టడీ చేయడం చేసిన తర్వాత నాకు అర్థమైంది అది నా కోర్ కాంపిటెన్స్ కాదు. నా కోర్ కాంపిటెన్సీస్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో నేను బాగా చేస్తున్నాను అండ్ నా స్కిల్ సెట్ కూడా అప్పుడు బాగున్నది. ఇంకా బెటర్ చేసుకున్నట్టు ఇంకా బాగుంటుంది. సో ఇక్కడే ఏదైనా చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అది క్లారిటీ ఉన్నది. ఓకే అండ్ థర్డ్ థింగ్, నేను అప్పట్లో విజయవాడలో వర్క్ చేస్తున్నాను. సో విజయవాడలో కాదు, ఐ వాంట్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే నేను హైదరాబాద్లో వర్క్ చేశాను చాలా సంవత్సరాలు. సో మళ్ళీ అగైన్ హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పెద్ద సిటీ కదా. సో సక్సెస్ రావడం అనేది కొంచెం త్వరగా సక్సెస్ సాధించగలుగుతాం. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఐ డిడ్ వెల్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. సో అక్కడికి వచ్చాకనే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో నా ట్రాన్స్ఫర్ రిలేటెడ్గా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అండ్ 14లోను 15లో నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అండ్ ఈ పీరియడ్లోని నా ఇన్కమ్ గ్రో అవుతుంది. ఓకే నా ఇన్కమ్ గ్రో అవుతున్నా కూడా నా ఎక్స్పెన్స్లు ఎక్కడ కూడా పెరగలేదు. ఇన్ఫాక్ట్ ఎక్స్పెన్స్లు తగ్గడం, సేవింగ్స్ పెంచడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చే టైంలోని నాకు చందానగర్లో ఓన్ హౌస్ ఉండేది. ఓకే నేను చందానగర్ ఓన్ హౌస్కి వెళ్ళకుండా నేను యాక్చువల్లీ చందు నల్లకుంట దగ్గరలో ఉండేవాడు అనమాట. సో నల్లకుంట దగ్గరలోనే వచ్చేసి ఉందాం అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు కూడా నేను యాక్చువల్లీ విజయవాడలో ఉన్నప్పుడు క్లస్టర్ రేట్ కింద ఉండేవాళ్ళు, లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉండేది. సో ఇక్కడ నేను రీజనల్ మేనేజర్ పొజిషన్ వచ్చిన నా ఇన్కమ్ లెవెల్ పెరిగినా నేను డిసైడ్ అయింది ఏంటంటే ఓకే రెంటల్ కాస్ట్ యాక్చువల్లీ అప్పట్లో బాగా ఎక్కువ వెళ్తుండేది, మా దగ్గర స్పెండ్ అవుతుంది దాంట్లోని, అది కూడా ఇంకా తగ్గిద్దాం, సేవింగ్ పెంచుదాం అని చెప్పి వి మూవ్ టు ఏ 1 BHK అన్నమాట. పేరుకి అది 1 BHK, యాక్చువల్లీ ఇంకా చిన్నది. అది కూడా 3rd floor లో లిఫ్ట్ కూడా ఉండేది కదా, స్టెప్స్ ఉండేవి. 3rd or 4th floor ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో ఆ ఇంటికి మూవ్ అయిపోయాం. మా రెంటల్ కూడా 5,000 6,000 ఉండేది. మిగిలిన ఇన్కమ్ బాగుండేసరికి అది మాక్సిమం ఇన్కమ్ అంతా కూడా సేవింగ్స్ వెళ్తూ ఉండేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఈ టైంలో తీసుకున్నది ఏంటంటే, నేను జాబ్ క్విట్ చేసిన తర్వాత నాకు అసలు లోన్స్ ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఈఎంఐస్ ఉన్నట్టయితే అది స్ట్రెస్ చాలా యాడ్ అవుతుంది అన్నెసరీ. అండ్ నా ఫ్రెండ్స్లో చాలా మంది చూసాను జాబ్ క్విట్ చేసిన తర్వాత వాళ్ళ ఈఎంఐ ట్రాప్ వల్లే మళ్ళీ వెనక్కి జాబుల్లోకి వచ్చేయడం అయితే చూసాను. సో అలా జరగకూడదు. సో ఈఎంఐ ఉండకూడదని ఏవైతే చిన్న లోన్స్ ఉన్నాయో అప్పటికే చాలా వరకు క్లియర్ చేశాను. అండ్ హోమ్ లోన్ ఒకటి ఉండేది, ఆ చందానగర్ ఇల్లు ఏదైతే ఉన్నదో. సో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ డిసైడ్ అయిపోయాను ఆ ఇల్లు అమ్మేద్దామని. అప్పుడు మార్కెట్ వాజ్ నాట్ డూయింగ్ గుడ్, అయినా కూడా ఇల్లు అమ్మేద్దాం, లోన్ ఉండకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయి ఐ సోల్డ్ దట్ ఫ్లాట్. ఓకే ఫ్లాట్ అమ్మేసాక కొంచెం పార్ట్ ఇంకా బ్యాంక్ పే చేయాల్సి ఉన్నది, అది బ్యాంక్ వెళ్ళిపోయింది. అండ్ మిగిలిన డబ్బులు ఏవైతున్నాయి అవి నాకు వచ్చి అది కూడా నాకు హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే 14-15 ఈ పీరియడ్లోని మార్కెట్స్ వేర్ నాట్ డూయింగ్ దాట్ గ్రేట్. సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను అండ్ అవి పెరగడం అండ్ ఆల్సో సేవింగ్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా నాకు ఒక డీసెంట్ కార్పస్ అయితే క్రియేట్ చేసి, అండ్ ఎప్పుడైతే నాకు ఆ డీసెంట్ కార్పస్ క్రియేట్ అయిందని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చిందో, దెన్ ఐ హావ్ డిసైడెడ్ ఐ విల్ క్విట్ జాబ్. ఓకే నౌ ఇది ఆన్ ది క్యాష్ ఫ్లో రిలేటెడ్గా నేను ప్లాన్ చేసుకున్నది. నౌ క్యాష్ ఫ్లో మాత్రమే కాదు, నేను నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాను, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉండాలనుకున్నాను. సో నాకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఉన్నది, స్కిల్ లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ పెంచుకున్నట్టయితే సక్సెస్ రావడం అన్నది రిటర్న్. అంటే స్కిల్ లెవెల్ హైయెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఎలాగ చేస్తాను, స్కిల్ లెవెల్ కూడా ఎక్స్ట్రీమ్ ఉన్నట్టయితే సక్సెస్ దొరుకుతుంది, దానికి టైం పట్టదు అని అయితే నాకు నా బిలీఫ్ అది. సో స్కిల్స్ రిలేటెడ్గా ఐ బీన్ వర్కింగ్ త్రూ అవుట్ మై కెరీర్ అండ్ దాని రిలేటెడ్ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇన్ఫాక్ట్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ మై CFP. జాబ్ లో ఉండగానే CFP ప్రిపరేషన్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి CFP క్లాస్లో అటెండ్ అయ్యేవన్నీ,
జాబ్కి వెళ్ళేవాడిని, జాబ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్ సిఎఫ్పి కంప్లీట్ చేయడానికి చాలా మంది 8-9 మంత్స్ 1 year టైం తీసుకుంటారు. నేను చాలా షార్ట్ పీరియడ్, ఐ థింక్ 6 monthsలోనే రెగ్యులర్ పాత్వేలో కంప్లీట్ చేసేసాను. ఎవ్రీ మంత్ ఎగ్జామ్ రాసేస్తుండేవాడిని ఫాస్ట్గా ప్రిపేర్, ఎందుకంటే త్వరగా కంప్లీట్ చేయాలని ఏదైతే నా మైండ్లో ఉన్నదో దాంతో చాలా ఫాస్ట్ క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అండ్ సిఎఫ్పి పార్ట్ అవుతూ ఉండగానే నాకు క్లారిటీ వచ్చేసింది, ఇంకా అయిపోయింది, ఇంక క్విట్ చేసేద్దాం, ఇంకా లాస్ట్ పేపర్ ఒకటి ఉన్నది అది రాసేస్తాను, సో ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం, కంపెనీ సెటప్ చేసి ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పి రిజిగ్నేషన్ చెప్పేసాను, రిజైన్ చేస్తాను అని చెప్పి. నోటీస్ పీరియడ్ ఐ థింక్ 3 months ఎంతో ఉన్నా, 3 months సర్వ్ చేసిన తర్వాత దెన్ జాబ్ క్విట్ చేశాను. క్విట్ చేశాక 2017లో ఐ స్టార్టెడ్ మనీ పర్స్. నో మీరు యూట్యూబ్ రిలేటెడ్గా అడిగారు కదా, యూట్యూబ్ జర్నీ అని చెప్పి, జాబ్ టు యూట్యూబ్ జర్నీ అని. యాక్చువల్ జాబ్ టు యూట్యూబ్ కాదండి, యూట్యూబ్ హ్యాపెన్ లేటర్, యూట్యూబ్ వాజ్ నెవర్ దేర్ ఇన్ మై మైండ్. ఓకే, నా మైండ్లో ఉన్నది నేను నా సిఎఫ్పి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ మనీ పర్స్ స్టార్ట్ అయిందే ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ కంపెనీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ వెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కంపెనీ. సో నా జాబ్ క్విట్ చేసిన తర్వాత నా సిఎఫ్పి కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లయింట్స్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో హెల్ప్ చేస్తుండేవాడిని అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తుండేవాడిని. దిస్ వాజ్ అవర్ ఇనిషియల్ వర్క్ అన్నమాట. ఓకే, అండ్ 2017 జాన్లోని ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. నాకు జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంకి నాకు క్లారిటీ వచ్చింది, విల్ డూ గుడ్ అని చెప్పి, అండ్ గ్రో అవుతున్నాం బానే అని చెప్పి నాకు క్లారిటీ వచ్చేసింది. ఇన్కమ్ పెద్దగా వచ్చేది కాదు, కాకపోతే మా ఎక్స్పెన్సెస్ ఎంత లోలో ఉండేవంటే ఆ వచ్చిన ఇన్కమ్ లోని నా బర్న్ రేట్ పెద్దగా ఉండేది కదా. ఇనిషియల్లీ ఫస్ట్ మంతే ఎప్పుడైతే మనకి మంత్ ఎండ్కి SMS వస్తుంది చూడండి, సాలరీ క్రెడిట్ అయింది, అది ఆగిపోయిందో అర్థమవుతుంది. ఓకే, కాకపోతే అప్పటికే నేను ప్రిపేర్డ్ ఉన్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఫస్ట్ 2-3 months అంటే మీరు ఇంకోటి కార్పస్ కూడా అడిగారు. యాక్చువల్లీ కార్పస్ అమౌంట్ చెప్పాను, కానీ మా ఎక్స్పెన్సెస్ ఎంత లో ఉండేవంటే మా దగ్గర ఉన్న సేవింగ్స్ నెక్స్ట్ 8 years పాటు నేను రన్ చేయగలను. నా బిజినెస్ ఇనిషియల్ సెటప్ చేయడానికి ఈ కాస్ట్ మాత్రమే కాకుండా నెక్స్ట్ 7-8 years పాటు కంఫర్టబుల్లీ రన్ చేయగలను. సో అంత కార్పస్ అయితే సేవ్ చేసుకుని దెన్ బిజినెస్ వాజ్ గోయింగ్ గుడ్. దెన్ నేను రైస్ చెప్పాను అనమాట. రైస్ నాతో ఐసిఐసిఐ పీరియడ్ నుంచి వర్క్ చేస్తుండాడు. దాని తర్వాత నేను రిలయన్స్కి వచ్చాక నాతో వచ్చేసాడు. నేను రిలయన్స్లో ఉండగానే నేను జాబ్కి ఇచ్చేద్దాం డిసైడ్ అయినప్పుడు నేను రైస్ చెప్పాను, నేను ఇలా ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నేను స్టార్ట్ చేసిన తర్వాత నీకు చెప్తాను, నువ్వు కూడా వచ్చాను. ఇన్ఫాక్ట్ నాకే డైరెక్షన్ లేదు, బట్ ఆడికి నేను కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ లెవెల్లో ఉండేది. నువ్వు వచ్చి అని చెప్పి వాడు కూడా నా మీద ఉన్న నమ్మకం అలాంటిది, వచ్చేస్తానని చెప్పాడు. దెన్ 17 ఎండింగ్కి వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది, విల్ డూ గుడ్ అని. నేను రైస్ చెప్పాను, నువ్వు క్విట్ చేసి వచ్చారా, పర్లేదు మనం బాగానే సెట్ అవుతాం అని చెప్పి. దెన్ 18లోని తను క్విట్ చేసి జాయిన్ అయిపోయాడు. దెన్ ఇనిషియల్ ఇద్దరం కలిపి వర్క్ చేసాం కాబట్టి ఇంకా బాగా గ్రో అవడం స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రాక్టీస్ సైడ్ అయితే బాగా గ్రో అవుతుండేది. అండ్ 18 ఎండింగ్లో అనుకుంటా నాకు మైండ్లో ఏమొచ్చిందంటే, ఆ పీరియడ్లో నాకు ఎప్పుడు కూడా నా వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ ఏదైతే ఉన్నదో హెచ్ఎన్ఏ సూపర్ హెచ్ఎన్ఏ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తుండేవాళ్ళమాట. సో మాస్ ఏదైతే ఉన్నదో మాస్ రిలేటెడ్గా వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా వెళ్ళాలి. నేను జాబ్లో ఉన్నప్పుడు చూసింది ఏంటంటే, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది రాంగ్ ప్రోడక్ట్స్కి ఇరుక్కుపోతుంటారు, మిస్ సెల్లింగ్ చాలా జరుగుతుంటుంది. ఫైనాన్షియల్ మిస్టేక్స్ యాక్చువల్లీ చాలా మంది లైఫ్స్ మీద ఇంపాక్ట్ చేస్తుందని అయితే నాకు తెలుసు. అందుకని సెబీది, ఆంఫీది ఇన్వెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటే వాటి రిలేటెడ్గా ప్యాషన్తో వెళ్తూ ఉండేవాడిని ఆ సెషన్స్ తీసుకోవడానికి. ఆ వెళ్తున్నప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చింది, యాక్చువల్లీ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది అస్సలు లేదు, దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారని. సో దాని రిలేటెడ్గా పేపర్లో ఆర్టికల్స్ రాయడం, టీవీలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తుండేవాడిని. బట్ ఎక్కడో నాకు ఏమనిపించిందంటే, ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది. ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కానీ ఎడ్యుకేషన్ వెళ్ళట్లేదు అని అర్థమైంది. సో టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేద్దాం యూట్యూబ్లో సరదాగా అని చెప్పి ఇనీషియల్గా నా టీవీ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటే మన మనీ పర్స్ ఛానల్ మీరు కిందకి వెళ్తే మీకు కనబడతాయి. ఫస్ట్లో టీవీ ఇంటర్వ్యూస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఏవైతే పేపర్లో ఆర్టికల్స్ రాస్తున్నానో ఆ కంటెంట్ని వీడియో రూపంలో ఇనిషియల్గా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాం. దెన్ నెమ్మదిగా వ్యూవర్స్ ఇంకా వేరియస్ కంటెంట్ అడగడం, ఇవన్నీతో యూట్యూబ్ జర్నీ పిక్డ్ అప్ అన్నమాట. దెన్ దాని తర్వాత ఫేస్ మీ అందరికీ తెలుసు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే, నేను 2-3 థింగ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తాను సమ్మరీగా మాట్లాడాలంటే. ఫస్ట్ థింగ్, మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఏవైతున్నాయో అవి ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత మంచిది. తగ్గించుకున్నట్టయితే మన సేవింగ్స్ పెరుగుతాయి అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఇమీడియట్గా తగ్గించడం, ఎందుకంటే అది మైండ్ సెట్ షిఫ్ట్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి టైం ఇవ్వాలి. మనం ఒక్కరు మాత్రమే కాదు కదా, ఫ్యామిలీ మొత్తం దానికి కోఆపరేట్ చేయాలి కాబట్టి వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా మనం ఆ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ సేవింగ్స్ బాగా పెంచాలి. అండ్ థర్డ్ థింగ్, ఈఎంఐస్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే బిజినెస్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నో దాని రిలేటెడ్ మనకి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, హార్డ్ వర్క్ ఈజ్ ఏ రిటర్న్ థింగ్, అది ఉండాలి, అది లేకపోతే అసలు ఏది అవ్వదు. ఓకే, అండ్ నాలెడ్జ్ లెవెల్ కూడా ఎక్స్ట్రీమ్ ఉన్నదంటే సక్సెస్ రావడానికి టైం ఎక్కువ పట్టదు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై ఎంటైర్ జర్నీ. సో ఈ ట్రాన్సిషన్ రిలేటెడ్గా, సో ఇట్ వాస్ నాట్ యూట్యూబ్, ఇట్ వాస్ ప్రాక్టీస్ దెన్ యూట్యూబ్. సో మనీ పర్స్ ఆల్వేస్ బీన్ ఏ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ రాదర్ దెన్ ఏ యూట్యూబ్ ఛానల్ అనమాట. దాని తర్వాత యూట్యూబ్ టు కోర్ అండ్ పబ్లిక్ తెలిసింది ఇట్ వాస్ ఏ యూట్యూబ్ ఛానల్ కింద, కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ ఏ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు. హోప్ ఈ ఆన్సర్ ఏదైతే జర్నీ ఉన్నదో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా. మీరు
మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎవరైనా కూడా జాబ్ క్విట్ చేసి వాళ్ళు ఓన్ ఎంటర్ప్రెన్యూర్ జర్నీని స్టార్ట్ చేయాలనుకున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ కుమార్ గారు అడుగుతున్నారు. ఆయన 2 క్వశ్చన్స్ పంపించారు. ఒకటి, ఐ హావ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ ది రీసెంట్ సబ్కా బీమా సబ్కి రక్షా లా 2020. Is there any investment opportunity in government-backed insurance companies because of this bill? Second question, CAMS versus K-Fintech. Which one is good for long term irrespective of present valuation? ఫస్ట్ మనం సబ్కా బీమా సబ్కి రక్ష లా గురించి మాట్లాడుకుందాం అండి. డెఫినెట్లీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఇది చాలా చాలా పాజిటివ్. చాలా కంపెనీస్ కి మంచి గ్రోత్ అయితే వస్తుంది ఫర్ షూర్. కాకపోతే PSUs కన్నా కూడా మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా బెనిఫిట్ చెందే ఆస్కారం ఉన్నది. అండ్ చాలా రోజులు అయింది యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని స్టడీ చేసి. ఒకవేళ ఫుల్ ఫ్లెజ్ గా వీడియో కావాలని చెప్పండి, ఐ విల్ రీవర్క్ ఆన్ దెమ్. వాల్యుయేషన్స్ పరంగా మనకి నార్మల్ PEలు అవి చూడకూడదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేసి మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. లైఫ్ అండ్ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా వర్క్ చేసి తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్నా కూడా ఇలాంటి బిల్ వల్ల బెనిఫిట్ చెందేది ఇన్సూరెన్స్ సెల్లర్స్ ఎక్కువగా బెనిఫిట్ చెందుతారు. లైక్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇన్సూరెన్స్ ఆన్లైన్ ద్వారా ఆఫర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి, పాలసీ బజార్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ చెందుతారు. ఎందుకంటే ఎప్పుడైతే క్యాపిటల్ వస్తుందో అండ్ ఆల్సో కాంపిటీషన్ వస్తుందో, ఆబ్వియస్లీ క్యాపిటల్ వచ్చిందని చెప్పి యాజ్ ఎ పాలసీ హోల్డర్ ఓకే ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు వచ్చాయని మనం పాలసీలు కొనం కదా. ఇన్సూరెన్స్ పాలసీ ఆల్వేస్ బీన్ ఏ పుష్ ప్రొడక్ట్ అండ్ ఇట్ విల్ బి ఏ పుష్ ప్రొడక్ట్. నెక్స్ట్ 10-15 years అయినా కూడా ఇట్స్ ఏ పుష్ ప్రొడక్ట్. సో ఆ పుష్ రావాలంటే ఇన్సెంటివైజేషన్ బాగా జరగాలి కదా. సో ఆబ్వియస్లీ కాంపిటీషన్ పెరిగింది, క్యాపిటల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక స్పెండింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తారు. ఆ స్పెండ్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎక్కువగా బెనిఫిట్ చెందుతారు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ గ్రో అవుతాయి. బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్నా కూడా మీకు రియల్ గా గ్రోత్ అన్నది ఇక్కడ ఎక్కువగా ఉండే ఆస్కారం అయితే ఉన్నది. సో ఈ బిల్ ద్వారా మీరు ఏమైనా కంపెనీస్ మీద ఫోకస్ చేయాలంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫోకస్ ఆన్ వెల్త్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్సూరెన్స్ సెల్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే రీజనబుల్ గా దొరికితే వాల్యుయేషన్ పరంగా దే ఆర్ బెటర్ ప్లే దన్ డైరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నది నా వ్యూ. సెకండ్ థింగ్, K-Fintech అండ్ CAMS రిలేటెడ్ గా అడుగుతున్నారు కదా. బోత్ ఆర్ గుడ్ కంపెనీస్. ఓన్లీ మనం వాల్యుయేషన్స్ ఆధారంగా డెసిషన్ తీసుకోవాలి. కరెంట్లీ K-Fintech తో కంపేర్ చేసినట్టయితే CAMS కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్ మనకు కనబడుతుంది. సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోగలం. కానీ రెండు ఫ్యాంటాస్టిక్ కంపెనీస్. నాకు పర్సనలీ K-Fintech కొంచెం ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ఈక్విటీ మేనేజ్మెంట్ రన్ చేస్తుంది కాబట్టి టెక్ పరంగా అగ్రెషన్ పరంగా కొంచెం వాళ్ళు అగ్రెసివ్ గా గ్రో చేయడానికి న్యూ స్టెప్స్ అయితే తీసుకుంటారు. కాకపోతే ఆల్రెడీ వాల్యుయేషన్ పరంగా చూసినట్టయితే CAMS కన్నా కూడా ఎక్కువ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి వాల్యుయేషన్ గ్యాప్ మనకి అడ్వాంటేజ్ చూసినట్టయితే CAMS లో ఎక్కువగా ఉన్నది. బట్ బోత్ ఆర్ గుడ్ కంపెనీస్. రెండు కూడా మనం ఒక బారోమీటర్ లో పెట్టి మనం స్కేల్ చేయాలంటే రెండికి ఇలాంటి పెద్ద గ్యాప్ రాదు. ఓకే, గ్యాప్ కుడ్ బి లిటిల్ నారో గ్యాప్స్ అంతే, కానీ మనకి అంత పెద్ద గ్యాప్ అయితే ఉండదు. రెండు కంపెనీస్ దగ్గర గుడ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇద్దరు దే ఆర్ డూయింగ్ గుడ్, దే ఆర్ గ్రోయింగ్ గుడ్. సో ఓన్లీ ఇలాంటి కేసులోనే మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి అంటే ఈ వాల్యుయేషన్ లో కూడా తీసుకోవాలనుకున్నట్టయితే ఇద్దరులో ఎవరు రీజనబుల్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నారో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి బెటర్ అవుతుంది. రెండిట్లో కంపేర్ చేస్తే CAMS లుక్స్ లిటిల్ రీజనబుల్లీ వాల్యూడ్ కంపేర్ టు K-Fintech. మన నెక్స్ట్ క్వశ్చన్ సుదర్శన్ గారు అడుగుతున్నారు. ఐ విజిటెడ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ విచ్ హెస్ గోట్ 150+ branches all over Karnataka. They are offering 12% return on investment for more than 3 years. If you invest 10 lakhs, they'll pay 10,000 rupees every month or yearly payout. Is it a good option to go or not? Bank has got a track record of 25 years, long standing in market, 4,000 crores plus వాళ్ళు లెండింగ్ చేసినట్టుగా బ్యాంక్ వెబ్సైట్ లో అయితే ఉన్నది. కైండ్లీ పిక్ దిస్ క్వశ్చన్, ఇట్ మే హెల్ప్ పీపుల్ హూ హ్యావ్ సేమ్ థాట్స్. సుదర్శన్ గారు మీరు బ్యాంక్ పేరు అయితే మెన్షన్ చేయలేదు. నాకు బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ అని డౌట్ వస్తున్నది. బ్యాంక్ అయినట్టయితే మీకు డిపాజిట్ గ్యారంటీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది కాబట్టి 5 లక్షల వరకు ఆ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఆ 5 lakhs లిమిట్ వరకు అయితే ఛాన్స్ తీసుకోగలుగుతారు. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మనం ఇప్పుడు SBI ఇస్ ద సేఫెస్ట్ బ్యాంక్ అనుకుంటాం కదా. SBI ఒక 1 year FD రేటు 6.25%. నౌ ఈ 6.25% రేట్ నుంచి మీరు ఎంత హైయర్ రేట్ కి వెళ్తున్నట్టయితే మీ రిస్క్ కూడా అంతే పెరుగుతుందని అయితే గుర్తుంచుకోండి. ఎవరు కూడా మీకు హైయర్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ లేకుండా ఆఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ క్వాలిటీ ఎంత వీక్ ఉంటే వాళ్ళు అంత హైయర్ ఇంట్రెస్ట్ రేట్ లోని మార్కెట్ నుంచి క్యాపిటల్ అయితే రైజ్ చేస్తుంటారు. when SBI can pull at 6.25%, private banks, large banks can pull at 7,
7.25 ఆర్ 7.5%, మీకు ఇంకొక బ్యాంక్ 12% ఆఫర్ చేస్తుందంటే వాళ్ళకి డిపాజిట్స్ దొరకని పక్షంలోనే వాళ్ళు మీకు ఆ రేట్ అయితే ఆఫర్ చేస్తారన్నమాట. సో వాళ్ళు 12% రేట్ మీకు ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళు మార్జిన్ పెట్టుకుని వాళ్ళు అప్పిస్తారు కదా, వాళ్ళు అప్పిచ్చే వాళ్ళ క్రెడిట్ క్వాలిటీ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. సో వాళ్ళు అప్పిచ్చే వాళ్ళ క్రెడిట్ క్వాలిటీ వీక్ ఉన్నప్పుడు అక్కడ డిఫాల్ట్స్ ఎక్కువ జరిగినట్టయితే వాళ్ళు 4,000 కోట్లు అప్పు ఇవ్వనివ్వండి, 40,000 కోట్లు అప్పు ఇవ్వనివ్వండి, ఓకే, ఏదైనా కూడా డిఫాల్ట్స్ ఎక్కువ జరిగినట్టయితే ఏమవుతుందంటే దానివల్ల ఎన్పిఐ పెరిగితే మీ డిపాజిట్స్ మీద ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీస్ అయినట్టయితే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అండ్ 12% రేట్ అనేది చాలా చాలా ఎక్స్ట్రీమ్ హయ్యర్ రేట్ ఇది. సో అన్లెస్ బ్యాంక్ ఒక క్రెడిట్ క్వాలిటీ అంత వీక్ ఉంటే తప్పించి ఆ రేట్ ఎవరు కూడా ఆఫర్ చేయరండి. సో నాకైతే చాలా రిస్కీ అనిపిస్తున్నది. అండ్ ఇన్ఫాక్ట్ డెట్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఎఫ్డి ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే షార్ట్ టర్మ్ గురించి అని మనం పార్క్ చేస్తాం కదా, ఈ షార్ట్ టర్మ్ గురించి పార్క్ చేసే ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మనం రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ లో వేరియస్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా పార్క్ చేసే ప్రొడక్ట్స్ ఇవి. సో అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకుని ఒకవేళ రేపు ఉదయం ఏదో ప్రాబ్లం లో పడింది, ఓకే, ప్రాబ్లం లో పడినా కూడా మనకి డబ్బులు రావడానికి ఆ కోర్టు కేసులు ఇవన్నీ అయ్యి ఒకవేళ ఫ్యూచర్ లో మీకు డబ్బులు వచ్చినా కూడా దానికి చాలా టైం పట్టింది అనుకోండి, సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా. సో నన్ను పర్సనల్ అడిగినట్టయితే ఒకవేళ బ్యాంక్ అయినట్టయితే డిపాజిట్ గ్యారంటీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుందో లేదు చూసుకొని, అది ఉన్నట్టయితే అంత లిమిట్ వరకు మీరు ప్లే చేయగలుగుతారు, అంతకు మించి వద్దు. అండ్ మిగిలిన డబ్బుల్ని సేఫర్ బ్యాంక్ లో పెట్టుకొని స్ప్లిట్ చేసి. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి బ్యాడ్ బాయ్ బిలియనర్స్ సిరీస్ గురించి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, దాంట్లోని లాస్ట్ ఎపిసోడ్ సత్యం స్కామ్ ఏదైతుందో దాని రిలేటెడ్ గా ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. ఇప్పుడైతే సాల్వ్ అయినట్టునే ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. ఎవరైనా చూడనట్టయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. సత్యం రిలేటెడ్ గా అసలు ఇష్యూ ఎవరికైతే ఐడియా ఉండదు, అంటే మనకి ఓన్లీ P&L ఆధారంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఒక వేకప్ కాల్ కింద ఉంటుంది ఈ స్కామ్ ఏదైతే జరిగింది దాని రిలేటెడ్ క్లారిటీ వచ్చినప్పుడు. జస్ట్ లెస్ దాన్ 1 hour ఎపిసోడ్ అది. ఒకవేళ ఆల్రెడీ సత్యం రిలేటెడ్ గా మాకు ఐడియా ఉన్నది అనుకున్నట్టయితే దెన్ ఒక మూవీ చూసాను నెట్ఫ్లిక్స్ లో, ప్రేమ్ అంటే అని చెప్పి. బీభత్సమైన సినిమా కాదు, యావరేజ్ మూవీ, ఓకే, టైం పాస్ చూడాలనుకున్నట్టయితే యూ కెన్ చెక్ దట్. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. హాయ్ సైనా, హ్యాపీ సండే. హ్యాపీ సండే అండి. ఐ హావ్ 2 questions. Can you please answer them? 1. I've completed good number of years investing through mutual funds. I have the tendency to ignore all the market noise and continue my SIPs. But lately, as you might have come across, there is a lot of bad talk going around on SIPs that SIPs don't allow retail investors to grow or save money and SIPs are just a marketed product. Although I'm not bothered, it shakes the moral sometimes. Please put your thoughts on why people deliberately do this and how to tackle these kind of situations. Okay, answer చేస్తానండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెకండ్, as per my understanding, capital market companies should do well in next 10 to 15 years and I'm planning to consider taking position capital market ETF or mutual funds by Tata or Motilal. Can you please let me know your thoughts on this? మీరు 2 questions కి ఆన్సర్ చేస్తానండి. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ పార్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైంలోని చాలా ఎక్కువ నాయిస్ అయితే వినబడుతుంది. అండ్ మీరు అన్నట్టుగానే చాలా మంది కాన్ఫిడెన్స్ కూడా షేక్ అవ్వచ్చు, కాబట్టి దాని రిలేటెడ్ గా ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ థింగ్, వై పీపుల్ టాక్ బ్యాడ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ SIP అయితే రన్ అవుతున్నాయి కదా, చాలా మంది ఇన్వెస్టర్వి. సో SIP హాస్ బికమ్ ఏ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్. ఓకే, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ అయిపోయినప్పుడు మనం దానికి ఫేవరబుల్ గా మాట్లాడితే మనకి ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుందా, లేకపోతే దానికి అగెయిన్స్ట్ గా మనం సెన్సేషనలిజం క్రియేట్ చేస్తే మనకి ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుందా? మనం ఎప్పుడు కూడా బోరింగ్ ట్రూత్ కన్నా కూడా సెన్సేషనల్ లై విల్ గెట్ అట్రాక్టెడ్ మోర్. ఓకే, సో నేను బోరింగ్గా మీకు నెక్స్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీ SIPలు కంటిన్యూ చేసుకొని స్టెప్అప్ చేసుకోండి, మీ గోల్స్ అచీవ్ చేస్తారు. ఓకే, 20 సంవత్సరాలు మీ గోల్ అచీవ్ చేస్తారు, 15 సంవత్సరాలు గోల్ అచీవ్ చేస్తారంటే చాలా బోరింగ్ ఉంటుంది, ఎవరికి పెద్దగా నచ్చదు. వేరే అలా కాకుండా మీరు F&O ట్రేడింగ్ చేయండి, ఈ మంత్ ఎండ్ పొజిషన్ తీసుకోండి, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ ఉన్న SME స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటి, కమోడిటీస్, గోల్డ్ అండ్ సిల్వర్ కదా, ఈ టైంలో గోల్డ్లో ఈ పొజిషన్ తీసుకోవాలి, సిల్వర్లో ఈ పొజిషన్ తీసుకోవాలి, లేకపోతే వేరే ఇంకొక కమోడిటీలో ఈ పొజిషన్ తీసుకోవాలంటే ఎక్కువ వ్యూవర్షిప్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆటోమేటిక్ వ్యూవర్స్ ఎక్కువ మంది ఏదైతే చూస్తారో పీపుల్ ఆల్సో విల్ సెల్ దట్ కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా ఫైనాన్స్ కంటెంట్ ఎలా అయిపోయిందంటే అసలు ఫైనాన్స్ రిలేటెడ్ ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా, జస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ పెడితే చాలు పీపుల్ చూస్తారు అని చెప్పి చాలా మందికి అర్థమైపోయింది. అందువల్ల లాస్ట్ 1 to 2 yearsలోని జస్ట్ డ్రామా చేసిన చాలు పీపుల్ చూస్తారు. ఓకే, నా దగ్గర నాలెడ్జ్ ఉందో లేదో ఎవరు క్వశ్చన్ చేయరు. ఓకే, సో నేను హిందీలో కంటెంట్ లేకపోతే ఏదో కంటెంట్ తీసుకొచ్చి తెలుగులో డబ్ చేసి నేను మాట్లాడేస్తే చాలు, ఓకే, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నదా, నాలెడ్జ్ ఉన్నదా, ఎవరు క్వశ్చన్ చేయరు అన్నది చాలా మందికి అర్థమైపోయింది. అందుకనే మీకు కుప్పలు తెప్పలుగా ఛానల్స్ వస్తాయి. అండ్ ఆ ఛానల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే
ఎలా అట్రాక్ట్ చేస్తారు? సేమ్ బోరింగ్ టాపిక్ మాట్లాడితే అట్రాక్ట్ చేయగలుగుతారా? లేదు కదా! సంథింగ్ సెన్సేషనలిజం క్రియేట్ చేయాలి అండ్ సంథింగ్ కాంట్రోవర్సీ క్రియేట్ చేయాలి. చేస్తేనే అండ్ దట్ టూ ఫేమస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తేనే వ్యూవర్స్ చూస్తారు అండ్ అట్రాక్ట్ అవుతారు. ఓకే. లాజిక్ ఉన్నా లేకపోయినా అనవసరం. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నౌ దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి? సింపుల్ థింగ్. దీని రిలేటెడ్‌గా నేను ఆల్రెడీ 6 మంత్స్ బ్యాకే చూసాను. నాకు అర్థమైంది. ఇలా నాయిస్ ఎక్కువ అవుతుందని చెప్పి రియలిస్టిక్‌గా ప్రాక్టికల్ ఫండ్స్ తీసుకొని ఇక్కడ ఈ వీడియో ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ సహీ నహీ హై అని చెప్పి వీడియో చూసినట్టయితే ఆ వీడియోలో క్లియర్‌గా మీకు ఏదైతే రియల్ డేటా ఉన్నదో ఆ రియల్ డేటా పట్టుకొని మనం మాట్లాడామన్నమాట. ఏం జరుగుంటుంది, ఏం జరిగింది అని చెప్పి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆ డేటా నేను చూపించినందుకు మీ అంతట మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు అడ్వైజర్ కోర్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్టయితే మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ట్యాబ్‌లోకి వెళ్లారనుకోండి, ఏదైనా ఫండ్ సెలెక్ట్ చేసి మీరు లాస్ట్ 20 ఇయర్స్, 15 ఇయర్స్ డేటా తీసి చూడొచ్చు. మీరు స్మాల్ క్యాప్స్ కాదు, లార్జ్ క్యాప్స్ అవ్వచ్చు, మల్టీ క్యాప్స్ అవ్వచ్చు. ఆ 2008 పీక్ ఏదైతే ఉన్నదో పీక్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆర్ బాటమ్‌లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఏంటి? ఇలా వేరియస్ వేస్‌లో మీరు డేటాని చెక్ చేయొచ్చు. చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తది. సేమ్ నా ఒకటేంటంటే మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా షేక్ అయినా కూడా ఒకసారి డేటాని చూడండి. రియల్ డేటాని ఒకసారి చూడండి. రియల్ డేటా చూస్తే మనకి రియాలిటీ ఏంటనేది అర్థమైపోద్ది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ సోషల్ మీడియాలో యాక్టర్స్ ఎక్కువైపోయారు. ఫైనాన్స్ కంటెంట్ తెలిసి మాట్లాడే వాళ్ళకన్నా కూడా. సో అదొకటి మైండ్‌లో దృష్టిలో పెట్టుకోండి. సో ఈ 2 మైండ్‌లో ఉన్నట్టయితే మనం నాయిస్‌ని చాలా వరకైతే అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. ఓకే. ఇలాంటి బేర్ మార్కెట్స్ వస్తాయి. బేర్ మార్కెట్ టైంలోనే ఇంకా ఎక్కువ అవుతది ఈ నాయిస్. ఇన్‌ఫాక్ట్ బేర్ మార్కెట్ టైంలో మనకి ఏవైతే ఎస్ఐపీస్ కట్ అవుతాయి, ఏవైతే యూనిట్స్ అక్యుములేట్ అవుతాయో అవే బుల్ మార్కెట్ టైంలో మనకి మంచి వెల్త్ అయితే క్రియేట్ చేస్తాయి. ఓకే. మీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్‌కి ఆన్సర్ ఇది. సెకండ్, క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్‌గా నా వ్యూ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టింగ్‌లోని వెల్త్ క్రియేషన్ అయితే బాగుంటుంది. కాకపోతే హై సిక్లికల్ కేటగిరీ ఇది. మనకి బేర్ మార్కెట్స్ ఉంటాయి కదా! బేర్ మార్కెట్స్‌లోని క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ క్వార్టర్‌లో, నెక్స్ట్ క్వార్టర్‌లో బ్రోకింగ్ కంపెనీస్ నెంబర్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి కాబట్టి. సో ఆ నెంబర్స్ పడినట్టయితే స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంటుంది కదా! సో బేరిష్ మార్కెట్‌లో క్యాపిటల్ మార్కెట్ స్టాక్ కానీ క్యాపిటల్ మార్కెట్ ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. అండ్ నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్ విల్ డూ వెల్. ఎందుకంటే టీనా ఎఫెక్ట్ అంటారన్నమాట. అంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ప్రొడక్ట్. మనకి బాటమ్ ఎండ్ ఆఫ్ ద పిరమిడ్ మనం చూసాం అనుకోండి. ₹1,00,000 నుంచి 50,000 ఆర్ 50,000 బిలో సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వీళ్ళే ఉంటారు కదా! మనం ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టయితే వీళ్ళందరూ వాళ్ళు సంపాదించే దాంట్లోని ఇల్లు కొనాలన్నా కొనగలిగేవారు. ఎందుకంటే 20,00,000, 25,00,000 మనకి ఫ్లాట్స్ దొరుకుతుండేవి సిటీస్‌లోని. నేను సిటీస్ గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లాంటి సిటీలోని. ఓకే. ఇప్పుడు చూసినట్టయితే మనకి 25,00,000 ఏమైనా దొరుకుతాయా? దొరకవు కదా! మనకి 50,00,000, 70,00,000, ₹1,00,00,000 దాని పైనే అవుతది. సో 50,000 లోపల సంపాదించే వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఇమ్మీడియేట్‌గా కొనుక్కోగలరా? కొనుక్కోలేరు. ఓకే. ఆ ₹1,00,000 లోపల సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ పెరిగుంటది కాబట్టి వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ₹1,00,00,000 ఫ్లాట్ కొనుక్కోవాలంటే కొనలేరు. సో వాళ్ళ ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ పర్చేస్ ఏదైతే ఉంటదో ఇది డిలేడ్ పర్చేస్ అవుతది కాబట్టి మనకి అదర్ ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి? ఓకే. ఇప్పుడంటే కమోడిటీస్ పెరుగుతున్నాయి కానీ ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ అయిపోతే మళ్ళీ అగైన్ కమోడిటీస్‌లో మనకి నార్మల్ సింగిల్ డిజిట్ రిటర్నే కనబడుతుంది. సో మనకి డబుల్ డిజిట్ రిటర్న్ ఎక్కడ వస్తదంటే విచ్ ఈస్ ఇన్ ఈక్విటీస్ అన్నమాట. సో ఈక్విటీస్‌లో డబుల్ డిజిట్ రిటర్న్ వస్తది కాబట్టి సో మనీ ఆటోమేటిక్‌గా మార్కెట్ వైపు అయితే అట్రాక్ట్ అవుతది. అండ్ ఎస్ఐపి ఫ్లోస్ ఏవైతే ఇవి ఇంకా పెరుగుతాయి. సో ఎస్ఐపి ఫ్లోస్ పెరిగినట్టయితే మనకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అవ్వచ్చు. ఇన్‌ఫాక్ట్ డీమ్యాట్ అకౌంట్స్ బాగా ఓపెన్ అవుతాయి. బ్రోకింగ్ కంపెనీస్ అవ్వచ్చు. ఆర్ ఈవెన్ మనకి వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. దే విల్ గెట్ బెనిఫిటెడ్ మోర్. సో ఈ కంపెనీస్ ఏవైతే దే విల్ డూ గుడ్. కాకపోతే అగైన్ చెప్తున్నాను బేర్ మార్కెట్స్‌లో లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేసి బుల్ మార్కెట్స్‌లోని ఎగ్జిట్ అవ్వాల్సిన కేటగిరీ ఇది. 10-15 ఇయర్స్ బాగా చేసినా కూడా సైకిల్ అయితే ఉంటది. సిక్లికాలిటీ ప్లే చేయగలగాలి. అది గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్లీ నేను ఆన్సర్ చేయకూడదు అనుకున్నాను. కాకపోతే ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ వీక్‌లోని. సో ఎక్కువ మందికి ఇలాంటివి వస్తున్నాయని చెప్పి ఒక అవేర్‌నెస్ స్ప్రెడ్ చేద్దామని అయితే ఆన్సర్ చేస్తున్నాను. ఆశా గారు బ్లాక్ ట్రేడింగ్ అని చెప్పి రీసెంట్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ఆనంద్ రాఠీ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ మెసేజ్ వచ్చింది. ఈస్ దేర్ ఎనీ సచ్ బ్లాక్ ట్రేడింగ్ అండ్ దే ఆర్ ఆల్సో షోయింగ్ డీసెంట్ రిటర్న్స్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. దేర్ ఈస్ నో ట్రూత్ ఇన్ ఇట్ అండి. ఓన్లీ ట్రూత్ ఏంటంటే మిమ్మల్ని స్కామ్ చేస్తున్నారు అంతే. అంతకు మించి ఏం లేదు. అండ్ చాలా మంది దగ్గర నుంచి వస్తున్నాయి ఈ బ్లాక్ ట్రేడింగ్ కావచ్చు, జాక్‌పాట్ ట్రేడింగ్ అని చెప్పి ఇలా వేరియస్ పేర్లతోని అండ్ ఇన్‌ఫాక్ట్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఒక పేర్లు వాడి మరి వాళ్ళు మోసం చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివేవి యాక్చువల్లీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయరండి. సో మీకు ఎవరైనా కూడా ఇలా చేస్తున్నామని చెప్పినట్టయితే సమ్ స్కామ్స్టర్. ఇన్‌ఫాక్ట్ ఇంకొక వ్యూవర్ కూడా రాశారు. ఏంటంటే తను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశానని తను విత్‌డ్రా చేయాలంటే కమిషన్ పే చేయమని అడుగుతున్నారని. ఓకే. అది కూడా కమిషన్ ముందు పే చేస్తే దాని తర్వాత డబ్బులు ఇస్తా అని చెప్పి ఇవన్నీ కూడా స్కామ్ అండి. ఇన్‌ఫాక్ట్ జీరోదా పేరు మీద ఒక స్కామ్ యాప్ నడుస్తుంది. ఇలా చాలా బ్రోకర్స్ పేర్ల మీద స్కామ్ యాప్స్ అయితే నడుస్తున్నాయి. ఇవేవి నమ్మొద్దు.
ఓకే. మీరు సింపుల్ ఇన్వెస్టింగ్ ఫాలో అవ్వండి. మీ వెల్త్ క్రియేషన్ జరుగుతది. ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ మోసాలు. మన నెక్స్ట్ క్వెషన్ మణికంఠ గారు అడుగుతున్నారు. కెన్ వి ఇన్వెస్ట్ ఇన్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ నౌ? బికాస్ దే ఆర్ గివింగ్ గుడ్ రిటర్న్స్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. విల్ ఇట్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ యాస్ వెల్? మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఎవరికి బెస్ట్ సూట్ అవుతాయంటే ఎవరికైతే ఈక్విటీలో అలొకేషన్ ఎప్పుడు తీసుకోవాలి, కమోడిటీస్‌లో అలొకేషన్ ఎప్పుడు తీసుకోవాలి, డెట్‌లో హైయర్ అలొకేషన్ ఎప్పుడు తీసుకోవాలన్నది ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకి మల్టీ అసెట్ అలొకేషన్ సూట్ అవుతది. కాకపోతే మీకు పాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా రిటర్న్ బాగా కనపడడానికి లాస్ట్ 1 ఇయర్‌లో ఈక్విటీ పెర్ఫార్మ్ చేయలేదనుకోండి. బట్ అది పక్కన పెడితే మీరు లాస్ట్ 4, 5 ఇయర్స్ తీసుకున్నట్టయితే ఈక్విటీస్ రిటర్న్ బాగుంటాయి. దెన్ గోల్డ్ బాగా చేసింది. డెట్ ఎలాగో కన్సిస్టెంట్‌గా డెట్ పార్ట్ ఏదైతే రిటర్న్స్ ఉంటాయో అది మనకు కనబడుతుంది. సో ఓవరాల్‌గా మీకు ఆ మల్టీ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీలో మంచి రిటర్న్స్ అయితే కనబడుతున్నాయి. కానీ మీకు గోల్డ్ ఎప్పుడైతే అండర్ పర్ఫార్మ్ చేస్తుందో గోల్డ్‌లోని మీరు ఇన్వెస్ట్ చేసే ఏదైతే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ సిగ్నిఫికెంట్ అలొకేషన్ తీసుకుంటుందో అది గోల్డ్ అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు మీకు ఫండ్ మీద కూడా ఆ ఇంపాక్ట్ పడే ఆస్కారం అయితే ఉంటుంది. మీరు మళ్ళీ అగైన్ ఏ మల్టీ క్యాప్‌తోని వాటితోని ఫ్యూచర్‌లో కంపేర్ చేశారనుకోండి అప్పుడు మీకు అండర్ పర్ఫార్మెన్స్ కనబడి మీరు ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎవరికైతే ఏ అసెట్ క్లాస్‌లోని ఎంత ఎలొకేట్ చేయాలన్నది క్లారిటీ ఉండదు. దాని రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోలేరు. వాళ్ళకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ బెస్ట్ సూట్ అవుతాయి. మీరు అగ్రెసివ్‌గా రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే మాత్రం ఇప్పుడు కమోడిటీ ర్యాలీ అవుతుంది కాబట్టి ఓకే. ఇక్కడ కమోడిటీస్‌లో పర్ఫార్మెన్స్ ఆగిపోయినట్టయితే యూ కెనాట్ ఎక్స్‌పెక్ట్ సచ్ అగ్రెసివ్ రిటర్న్స్ ఫ్రమ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ పాలసీ తీసుకొని పక్షంలో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో దాని ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. వెంటనే మీ టర్మ్ ప్లాన్ తీసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.